హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. శైవం వైష్ణవాల మధ్య కొందరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? రాముడు శివుణ్ణి పూజించినా తప్పు పడతారా? మహాజ్యోతిష్యులు కశ్యపు గారి సారథ్యంలో 108 శివాలయాల సందర్శనం. అరుదైన అవకాశం. రండి, ఏ జన్మ నక్షత్ర పాదంలో జన్మించిన వారు ఏ ఆలయంలో పూజలు చేయాలో తెలుసుకుందాం. మన జన్మతః అనేక దోషాలుంటాయి, జాతక దోషాలు. వీటిని పోగొట్టుకోవడంలోనే మనం ఎంతోమంది గురువుల దగ్గర తిరుగుతుంటాం. వాళ్ళు ఏవో పరిహారాలు చెప్తారు, ఏదో ఆలయానికి పొమ్మంటారు. కొందరు కామాఖ్యకి వెళ్ళమంటారు, కొందరు శనిసింగనాపూర్ వెళ్ళమంటారు, ఎక్కడెక్కడ నాసిక త్రయంబకేశ్వరం వెళ్ళమంటారు. ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడిన కష్టం. అయితే నేను మన కశ్యప్ గురువు గారిని అడిగాను. తెలుసు కదా మన కశ్యప్ గురువు గారిని. ఒకరోజు అడిగాను, సార్ ఇంత ఖర్చు పెట్టుకొని సామాన్యుడు తమ జన్మజాతక దోషాలు పోగొట్టుకోవాలంటే ఎలా? ఇంత ఖర్చు కుటుంబం అంతా కలిసి వెళ్ళాలంటే ఈ రోజుల్లో వేలలో లక్షల్లో అవుతుంది. ఎలా అన్నప్పుడు ఆయన దానికి ఒక అద్భుతమైన పరిష్కారం చూపించారు. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. 108 ఆలయాలు ఉన్నాయి. అవి శివాలయాలు, 108 శివాలయాలు. మీ జన్మ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక్కొక్క ఆలయం ఉంటుంది. దాన్ని కనుక దర్శించుకోగలిగితే మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ ఎపిసోడ్ కూడా మనం అద్భుతంగా ఆదరించారు మన ప్రేక్షకులు. మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి మీరు కూడా. 108 నక్షత్ర పాదాలకు 108 శివాలయాలు. అయితే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎట్లా వెళ్ళాలి, ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడుగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మన కశ్యప్ గారిని, ద మెగా ఆస్ట్రాలజర్ కశ్యప్ గారిని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. వారి గురించి మీకు తెలుసు. జ్యోతిష్య సారావళి రచించిన కళ్యాణ్ వర్మ గారి వంశీకులు, వారసులు. జ్యోతిష్యంలో ఆయన గురించి మీకు నేను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సో మరి ఆయన అడిగి మన యొక్క ఈ పరిహారాల కోసం, ఈ యొక్క దోష నివారణ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే గురుగారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో మీ మీద అలిగాము, యాక్చువల్గా మా ప్రేక్షకులు అలిగారు. మీరు రాశి ఫలాలు చెప్పంటే చెప్పలేదు మా ప్రేక్షకులకి. మా ప్రేక్షకులు హర్ట్ అయ్యారు. మీరు ఎందుకు తప్పు చేశారో తెలుసుకుందామని మిమ్మల్ని రమ్మన్నాం, కోర్టుకు పిలిచాము మిమ్మల్ని. నేను చేసింది తప్పు కాదు. ఓకే, ఒక తప్పుని చెప్పకూడదని చెప్పి నేను రాశి ఫలాలు చెప్పలేదు. అదేంటి రాశి ఫలాలు తప్పు ఎలా అవుతుంది? రాశి ఫలాలు అనేవి కేవలం 20-25% మాత్రమే జరుగుతాయి అన్నమాట. పంచాంగ గణన అనేది కాలగణనకి సంబంధించింది. ఓకే, ఆ కాలం ఎట్లా ఉంటుంది? కాలం అనంతం, అనాది. ఎప్పుడు బిగిన్ అయింది ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. అవును. కానీ కొన్ని ప్రయత్నాలు చేసి యుగాలుగా దాన్ని విభజించుకుంటూ వచ్చారన్నమాట. ఓకే, అలా త్రేతాయుగం, ద్వాపరయుగం అట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి ప్రతి సంవత్సరం కాలం అనేది ఎప్పటి నుంచి మొదలైందంటే 12వ శతాబ్దం నుంచి మొదలైందన్నమాట. భాస్కరాచార్యులు దాన్ని స్టాండర్డైజ్ చేశారు. ఓకే. అప్పుడు ప్రత్యబ్ద బోధ ఫలామృతం అని చెప్పి ఒక గ్రంథం ఉందన్నమాట. దానిలో ప్రతి సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది స్పెసిఫై చేశారు. ఓకే. చాలా మంది చెప్పేది దాన్ని బట్టే చెప్తారు పంచాంగకర్తలు. అది పంచాంగం కూడా దాని ప్రకారమే రాస్తారు. దాని ప్రకారమే రాస్తారు. ఓకే. ప్రభవాది 60 సంవత్సరాలు, ఆ తర్వాత ఎట్లా ఉండే అలా అన్నమాట. ఈ కాలగణన అనేది లెక్కించడం మొదలైనప్పుడు ఒక పాయింట్ తీసుకోవాలన్నమాట. పాయింట్ తీసుకోవాలి కనుక స్టార్ట్ చేశారు. ఎక్కువ మన సూర్యుడేనమాట. మన భూమి మీద ప్రభావం చూపించే సూర్యుడు. సౌర కుటుంబంలో ఉన్నాం మనం. అందుకు సూర్యుడినే తీసుకుంటారని. ప్రభుడిని, సూర్యుడిని ఏమన్నా వాయుర్వన్ని ప్రజాప్రాణ ఋతుకర్త దివాకర అన్నారు. ఓకే. వాయువు, వన్ని అంటే అగ్ని, ప్రజలు, ప్రాణులు, ఋతువులు ఇవన్నీ చేసేవాడే ప్రభాకరుడు అన్నమాట. అవును. సో సూర్యుడి మీద అంతా బాధ, మన లైఫ్ అంతా ఆధారం. మన లైఫ్ అంతా ఆయన మీద. మన సూర్యోదయం అయితేనే అందరం నిద్ర లేస్తాం, పనులు చేసుకుంటాం, భోజనాలు చేయటం, నిద్ర అనేది ఆ సమయాలను బట్టి ఉంటుంది అనమాట. దానికి సూర్యుడే ప్రభావం అనమాట. ఇది ఈ సూర్యుడు వెస్ట్రన్ కంట్రీస్లో సన్షైన్ ఫాలో అవుతారు. ఆ సన్షైన్ ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇదివరకు పురాతన కాలంలో చలి ఎక్కువ కనుక నైట్ బయటకు వచ్చేవాళ్ళు కాదు.
ఓకే. డే టైంలోనే బయటకు వచ్చి సూర్యుడినే చూసేవారు అనమాట. ఈ రోజు చూస్తే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, నెల తర్వాత ఇక్కడ ఉన్నాడు, ఇట్లా అనే ఒక్కొక్క ప్లేస్ ఐడెంటిఫై చేశారు. ఓకే. ఓకే. చేసి ఇదొక రాశి అని దానికి పేరు పెట్టారు. అచ్చా. చేసి ఈ టైం నుంచి ఈ టైం వరకు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, అది మేష రాశిలో ఉన్నాడు. ఈ టైం నుంచి ఈ టైం వరకు వృషభంలో ఉన్నాడు. అట్లా చేసి అట్లా లెక్క పెట్టి చూస్తే సూర్యుడు మళ్ళీ చివరికి చూసేసరికి 12 నెలలు వచ్చినాయి. అచ్చా, సూర్యుడు అట్లా మారుతుంటాడా? మనకు తెలుస్తుంటా? సూర్యుడు మారుడు, సూర్యుడు అక్కడే ఉంటాడు, అదే భూమి తిరుగుతూ ఉంటుంది. రైట్. సూర్యుడు వెనకాల ఈ కాన్స్టలేషన్స్ ఉంటాయి. అచ్చా. అప్పుడు మనం ఏ యాంగిల్లో సూర్యుడిని చూసామో ఆ కాన్స్టలేషన్ లో ఉన్నట్టు అనమాట. ఓకే. సూర్యుడి వెనుకున్న నక్షత్రాల సమూహం నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని సూర్యుడి నుంచి వచ్చి భూమి మీదకి వస్తాయి. రైట్. సో మేష రాశిలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట ఉన్నప్పుడు దాని నుంచి సూర్యుడికి వచ్చి సూర్యుడి నుంచి మనకు వస్తాయి అనమాట. అట్లా దాన్ని సూర్య సంక్రమణం అని పెట్టారు. మనవాళ్ళు చూసి సూర్యుడే తిరుగుతున్నాడు అన్నట్టుగా చెప్పి సూర్యుడు ఈ రాశిలో ఉంటే మేష సంక్రమణం, వృషభంలో ఉంటే వృషభ సంక్రమణం అలా పెట్టారు. చివరికి అది ఏం జరుగుతుంది, మనందరికీ మకర సంక్రమణం అనేది బాగా గుర్తుంది. అవును. మకర సంక్రమణం సంక్రాంతికి జరుగుతుంది. అవును. సంక్రాంతి అక్కడి నుంచే వచ్చింది, సంక్రమణం నుంచే సంక్రాంతి వచ్చింది. ఓహో. ఆ మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది మనకి? జనవరిలో జరుగుతుంది. అవును. జనవరి 15వ తారీఖు జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మన ఉగాది పంచాంగం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నుంచి, మార్చి నుండి స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే సూర్యుడు మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు పైన అన్నమాట, భూమికి పైన ఉంటాడు, ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడ నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ రాశిలోకి వచ్చే వరకు సూర్యుడు ఉచ్చలో ఉంటాడు, హై పొజిషన్లో ఉంటాడు. ఓకే. సో అప్పుడు యాక్టివిటీ పెరుగుతుంది. ఎలా అయితే మనకి వేసవకాలం ఎక్కువ పనులు చేస్తాం, సూర్యుడు లేనప్పుడు రెస్ట్ తీసుకుంటాం, అట్లా అనమాట. సో మళ్ళీ కర్కాటకం నుంచి మళ్ళీ మేషం మకరం వరకు వచ్చేసరికి దక్షిణాయనం అయిందన్నమాట. ఓకే. సో అక్కడ ఏం చేశారు వాళ్ళు, సూర్యుడు జనవరిలోనే మకర సంక్రమణం జరుగుతున్నాడు కనుక జనవరి నుంచే క్యాలెండర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. కానీ అక్కడ నుంచి వచ్చేసరికి సూర్యుడు జనవరి ఫిబ్రవరి వరకు ఆటమ్ సీజన్ అంటారు, దాన్ని ఆకురాల కాలం అంటారు. మార్చి నుంచే వసంతం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో జీవరాశి అంతవరకు ఆకులు రాలి చెట్లు రాలిపోయి జీవరాశి అంతా తగ్గి మళ్ళీ మార్చి నుంచి మొదలవుతుంది అన్నమాట. దాన్ని స్ప్రింగ్ సీజన్ అంటారు. సో ఆ రోజు నుంచి మంచిది, మళ్ళీ జీవం ఉత్పత్తి పెరుగుతుంది కనుక ఆ రోజు నుంచి తీసుకున్నారు. దాన్నే మనోళ్ళు ఉగాది అన్నారు అనమాట. అలాగే 12 రాశుల్లోనూ 12 నెలలు సూర్యుడు తిరుగుతాడు. దానికి 12 నెలలు ఇచ్చారు. తర్వాత 2 నెలలు ఒక ఋతువు, 6 ఋతువులు, 12 ఇంటూ పక్షాలు, శుక్లపక్షం కృష్ణపక్షం 24 పక్షాలు. 24 పక్షాల తర్వాత 366 నుంచి 364 రోజులు, 182 నుంచి 184 పగళ్ళు, 182 నుంచి 184 రాత్రులు, 8760 గంటలు. ఇది కాళగణన చేసింది. బాబా. దీని ప్రకారం ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఎటువంటి వాతావరణ స్థితులు ఉంటాయి, ఎటువంటి టెంపరేచర్ ఉంటుంది, అది తెలుసుకోవడానికి చేసిన ఏర్పాటు. ఓకే. ఇందులో ఏం చేశారు, ఇంకా పంచాంగం అనేసరికి పంచాంగాలు 5 అంగాలు చెప్పారన్నమాట. తిథివార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ 5 ఇచ్చారన్నమాట. ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు ఎలా తీసుకున్నారంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని తీసుకున్నారన్నమాట. ఓకే. సూర్యుడికి చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని తీసుకుని దాన్ని 15తో డివైడ్ చేసి తిథి వస్తుంది, 7తో డివైడ్ చేస్తే వారం వస్తుంది, 27తో డివైడ్ చేస్తే యోగం వస్తుంది, నక్షత్రం వస్తుంది. ఓకే. తిథిలో సగం 8తో డివైడ్ చేస్తే కరణం వస్తుంది. ఓకే. ఇది ఆస్ట్రానమీ. ఇంకా దీనిలో చెప్పింది ఏంటంటే తిథియే శివ శ్రియమాప్నోతి, నక్షత్రాద్ వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతే పాపం, యోగం రోగ నివారకం, కరణం కార్యసిద్ధ్యంచ, పంచాంగ శ్రవణం ఉత్తమం అని ఒక ఫార్ములా ఇచ్చారు. ఓకే. తిథియా శ్రియమాప్నోతి, తిథిని బట్టి ధనం వస్తుంది, వారాన్ని బట్టి ఆయుష్యవర్ధనం, ఏ వారం ఏ పని చేస్తే ఆయుష్ పెరుగుద్ది, ఏ తిథిలో ఏ పని చేస్తే ధనం వస్తుంది, ఏ వారం ఏ పని చేస్తే ఆయుష్ పెరుగుద్ది. నక్షత్రం హరతే పాపం, నక్షత్రేత్ హరతే పాపం, ఏ నక్షత్రంలో ఏ పుణ్యకార్యం చేస్తే పాపం హరిస్తుంది. యోగాద్ రోగ నివారణం, ఏ యోగంలో ఏ పని చేస్తే రోగ నివారణ అవుతుంది. కరణాత్ కార్యసిద్ధ్యస్తు, కరణంలో కార్యం సిద్ధించాలంటే ఆ కరణంలో చేయాలి. ఇవన్నీ సూర్యుడికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ని బట్టి ఏర్పాటు చేశారు. అవన్నీ చేసి 5 ఫాలో అవ్వండి చెప్పారన్నమాట. ఇప్పుడు తిథివార నక్షత్రాలు ఎక్కువగా ఫాలో అవుతారు కానీ యోగాలు అది ఒక ఎగ్జామ్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం జరిగింది, ఈ సూర్యుడు ఇలా ఉన్నప్పుడు ఈ ఏ రకంగా ఎలా వస్తాయనేది చెప్పారనమాట. ఈ సంవత్సరం ప్రారంభానికి మన వాళ్ళు ప్రభాత సంవత్సరాలకి ఏ రకమైన సిస్టమ్ తీసుకున్నారంటే
చైత్రశుద్ధ పాడ్యం రోజు సూర్యుడు ఏ గ్రహం అయితే ఏ వారం వస్తుందైతే ఆ వారానికి అధిపతి అయిన గ్రహం ఆ సంవత్సరానికి రాజు అవుతాడు, పాలకుడు అవుతాడు. అలా ఒక సిస్టమ్ పెట్టారనమాట. అక్కడ నుంచి చూసి ప- ప- ఈ చైత్రశుద్ధ పాడ్యం నాడు ఎవరైతే గ్రహం ఉంటాడో ఆ వారానికి అధిపతి సూర్యుడు. అలా ఈ సంవత్సరం ఆదివారం అయింది, అది దానికి అధిపతి సూర్యుడు కనుక రాజు సూర్యుడు. ఆ తర్వాత ఎలాగైతే ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు క్యాబినెట్ వస్తుంది అనమాట. ఆ క్యాబినెట్లో ఏ మనిషికి ఏంటని ఇస్తారు, అదే సిస్టమ్ అక్కడ నుంచే తీసుకున్న సిస్టమ్ అన్నమాట. చైత్రశుద్ధ పాడ్యం నాడు ఉన్న రోజు ఏ వారానికి అధిపతి ఆ వారానికి అధిపతి రాజు. మేష సంక్రమణం ఏ వారం జరిగిందో ఆ వారానికి ఎవరు అధిపతి వాడు మంత్రి. సింహ సంక్రమణం ఏ వారం జరిగిందో ఆ వారానికి అధిపతి సేనాపతి. కర్కాటక సంక్రమణం ఏ రోజు జరిగిందో ఆ వారానికి అధిపతి ఏమో సస్యాధిపతి. ధనుష్ సంక్రమణం ఏ రోజు జరిగిందో ఆ వారానికి అధిపతి ధాన్యాధిపతి. అలాగే మిగతా రాశి మకర సంక్రమణం ఏ రోజు జరిగిందో దానికి నీరసాధిపతి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఇవి నవనాయక విధానాలు. నవనాయకులు అంటే విధానాలు ఇవన్నీ అది దానిలోనే చెప్పారు అన్నమాట. ఇక తర్వాత వచ్చేసరికి అందరూ చెప్పుకునే రాశి ఫలాలు రాశి ఫలాలు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఈ పంచాంగ గణలో చెప్పలేదు. ఏ ఏ ఏ నక్షత్రంలో రాశిశీలం చెప్పారు, రాశిశీలంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందని చెప్పారు, ఎటువంటి సమశీతోష్ణ పరిస్థితులు ఉంటాయి చెప్పారు, వాటి కండిషన్ వల్ల ఎలాంటి పంటలు వస్తాయి అది చెప్పారండి. ఇది ఎక్కువగా ముఖ్యంగా వ్యవసాయం కోసం చెప్పిన అరేంజ్మెంట్. అట్లాగే వాతావరణం కోసం సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తే వర్షాలు వస్తాయన్నమాట. దాన్ని బట్టి వర్ష నిర్ణయం కూడా చేస్తారన్నమాట. శుభగ్రహాలు సూర్యుడు చంద్రుడు మంచి గ్రహాలు వాళ్ళ వర్షాధిపతులు అయితే ఫుల్ వర్షాలు వస్తాయి. అట్లాగే బుధుడు అటువంటి వాళ్ళైతే సగం వస్తాయి. అట్లాగే ఏ గ్రహాలు బట్టి 4 తూములు 2 తూములు 3 అట్లా అది కూడా వర్షం గురించే చెప్పారు. ఇప్పుడు మెటీరియాలజీ డిపార్ట్మెంట్ కూడా అటువంటివి చూసి చెప్తారు. వాళ్ళు కూడా జాతకం చూసి చెప్తారు. జాతకాలు కాదు, ఇలా మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ ఎలాంటి వాయువు వస్తుంది అటువంటి. మీరు మాకు అవే చెప్పొచ్చుగా. మీరు రాశి ఫలాలు మనుషులకు కావాల్సినవి అడుగుతున్నారు. మీరు మెయిన్ ఇదన్నమాట. మనుషులందరూ దానికి అలవాటు పెడతారు. రాజపూజ్య అవమానం ఆదాయం కూడా చెప్దాం. ఈ రాశి ఫలాలు వచ్చిన దగ్గర ఏం జరిగిందంటే ఈ రాశి ఫలాలు ఎలా చూసారంటే ఇవన్నిటికీ చెప్తున్నారు. ఈ ప్రజలకు కూడా ఏదో చెప్పండి అంటే ఇది ఒక సిస్టమ్. మనం ఇదివరకు చెప్పాం. చూచే చోళ ఓ అనేది ఒక సిస్టమ్ పెట్టుకున్నారు జ్యోతిష్యులు అందరూ. దాని ప్రకారం అందరికీ చెప్పడానికి అందరిని కలిపి ఒక రాశిలో పడేశారు. ఆ రాశిలో కొన్ని కోట్లాది జీవులు ఉంటారు. అందరికీ అన్నీ జరుగుతాయని ఖచ్చితంగా చెప్పలేము. అందుకు అందరికీ చెప్పకూడదు. తర్వాత ఏంటంటే మానవ జీవితం మీద ప్రభావం చూపించే 4 గ్రహాలు. 4 గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. అవి ఏ సంవత్సరం ఎట్లా మారుతాయి అన్న మీద ప్రభావం ఉంటుంది. ఇంకోటి ఏం చేశారంటే మన వాళ్ళు చంద్రుడి నుంచి చంద్రలగ్నం నుంచి తీసుకున్నారు వాటి ప్లేస్మెంట్. వాటికి సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి అని ఇచ్చారనమాట. సువర్ణమూర్తి అంటే చంద్రుడి నుంచి ఆ గ్రహం 1, 5, 6, 11లో ఉంటే సువర్ణమూర్తి. అట్లాగా ఒక్కొక్క సిస్టమ్ ఇచ్చారనమాట. అలా బాగుంటుందని ఇచ్చారు. కానీ ఏం జరుగుద్ది, ఈ రాశి ఫలాలకు వేదాస్థానాలు ఉంటాయన్నమాట. సూర్యుడు ఉన్నాడు, ఉదాహరణకి సూర్యుడు 3లో ఉన్నాడంటే 9లో వేరే గ్రహం ఉండకూడదు, అది వేదాస్థానం. అలాగే సూర్యుడు 6లో ఉన్నాడంటే 12లో వేరే గ్రహం ఉండకూడదు, అది వేదాస్థానం. అట్లాగే 10లో ఉన్నాడంటే 4లో వేరే గ్రహం ఉండకూడదు, 11లో ఉన్నాడంటే 5లో వేరే గ్రహం ఉండకూడదు. అప్పుడు సూర్యుడు ఇలాగ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వేదాస్థానం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇచ్చే ఫలితం అనేది మినిమమైజ్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే నెట్ రిజల్ట్ విల్ బి మినిమం ఆర్ సమ్ 10%, 10-20%. అప్పుడు ఇవన్నీ చెప్పితే ఉపయోగం ఏముంటుంది? ఇవన్నీ వారికి తెలుసు, అందరికీ తెలుసు, కానీ అందరూ అది వినటానికి అలవాటు పడిపోయారు. ఉగాది వచ్చిందంటే ఆదాయ వ్యయాలు ఎలా లెక్కిస్తారు గురుగారు? ఆదాయ వ్యయాలకు కూడా ఒక ఫార్ములా ఇచ్చారనమాట. ఋషులు ఇచ్చారు, అదే ఇచ్చారు. ఆదాయ వ్యయాలకి చెప్పి ఏం చెప్పారంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఏ చైత్రశుద్ధ పాడ్యం నాడు ఏ గ్రహాధిపతి పాలకుడైతే ఆ వారాధిపతి రాజు అవుతాడని చెప్పాం. అట్లాగా ఈ గ్రహాలకి అందరికీ ఒక స్థిరాంకం ఇచ్చారనమాట. సమ్ కాన్స్టెంట్ పాయింట్. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అన్నట్టుగా ఒక స్థిరాంకం ఇచ్చారనమాట. సూర్యుడి నంబర్ 6, చంద్రుడి నంబర్ 15, కుజుడు 8, బుధుడు 17, గురువు 19, శుక్రుడు 21, శని 10. వీళ్ళందరికీ స్థిర నంబర్స్ ఇచ్చేసారు. వాటిని ధ్రువాంకాలు, గ్రహాంకాలు అంటారు. దీనికి ఒక ఫార్ములా చెప్పారనమాట.
దీన్ని రాజసంఖ్య, దీని గ్రహ సంఖ్య అంటారు, రాశి సంఖ్య అంటారు అన్నమాట. రాశ్యాధిపతి ఎవరైతే వాళ్ళకి స్థిర సంఖ్య. ఓకే. ఈ ఈ సంవత్సరం నాడు ఎవరైతే రాజు అయ్యారో ఆ సంఖ్యను తీసుకోవాలన్నమాట. ఓకే. రాజసంఖ్య రూపశ్చైకం అచ్చా. త్రిగుణం పంచాయతనం పంచాదశ హరేద్భాగం ఆదాయ ఇవముచ్యతే అని చెప్పి ఒక ఫార్ములా చేశారు. రాజసంఖ్య అంటే ఈ సంవత్సరానికి రాజు అయిన వారి సంఖ్య. ఓకే. ఎవరు ఈరోజు సంఖ్య రాజు? రవి. 6, ఆయన నెంబర్ 6. మీ రాశి ఏంటి? మీ రాశికి అధిపతి ఎవరు? మీ రాశి ఏంటి? వృశ్చిక రాశి అనుకోండి. వృశ్చిక రాశి అనుకుంటే 8. అచ్చా. రాశి సంఖ్య, మీ రాశి సంఖ్య 6, రాశి సంఖ్య 8. వాళ్ళిద్దరిని కలపమన్నారు. 6, 8, 14. నా డేట్ ఆఫ్ బర్త్ లేదు గురించి, దాన్ని ఎట్లా చూద్దాం, అది మనం కూడా చేద్దాం. రైట్. అది దాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయమన్నారు. 6, 8, 14. 14 × 3 ఎంత వచ్చింది? 3 10 30, 3 4 12, 52. దానికి 5 కలపమన్నారు, 57. దాన్ని 15 తోటి భాగించమన్నారు. భాగించితే వచ్చింది మీ ఆదాయం అని చెప్పారు. అట్లాగే తల్లబ్ధం, ఏదైతే లబ్ధం వచ్చిందో తల్లబ్ధం త్రిగుణించేవా, మళ్ళీ పంచాయతం సరసంయుక్తం పంచాదశ హరేద్భాగం ఏమి ఇవ్వముచ్యతే, మిగిలింది వ్యయం అని కూడా చెప్పారు. అట్లాగే ఒక ఫార్ములా వాళ్ళు ఇచ్చారు. కానీ ఈ ఫార్ములా ప్రకారం వాళ్ళు ఫార్ములా ఇచ్చి మళ్ళీ ఏ రాజు ఏ ఆదివారం సూర్యుడు రాజు అయితే ఎంత, చంద్రుడు రాజు అయితే ఎంత, అట్లా లెక్కలు కూడా ఇచ్చేశారు వాటిలో. ఓకే. అవి కావాలంటే మనం కూడా చెప్పొచ్చు. మీకు కావాలంటే ఏ సంవత్సరం ఎవరు రాజు అయితే ఎవరికి ఎంతెంత ఆదాయ వ్యయాలు వస్తాయి అది కూడా ఫిక్స్డ్ గా ఇచ్చేసారు. మేమే తెలుసుకోవచ్చు. మీరే తెలుసు రాజపూజ్యం ఎంత, ఆదాయం ఎంత. అదే మీకు చెప్తాను ఇప్పుడు. చూసుకోండి, ఈ రకమైన ఫార్ములా ఇచ్చి వాళ్ళు కొన్ని గణాంకాలు కూడా ఇచ్చేసారు అన్నమాట, జస్ట్ లైక్ స్టాటిస్టిక్స్. దాని ప్రకారం ఈ సంవత్సరం చూసుకుంటే సూర్యుడు రాజు కనుక ఈ కుజ రాసులు అన్నమాట, కుజుడికి సంబంధించిన రాసులు వృశ్చికానికి మేషానికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 14, అవమానం 2. అట్లా శుక్రుడు రాసులకు వచ్చి 11 ఆదాయం, 5 వ్యయం, 8 రాజ్యపూజ్యం, 11 అవమానం. అలాగే మిథునం కన్యా రాశి వాళ్ళకి వచ్చేసరికి 14 ఆదాయం, 2 వ్యయం, 11 రాజపూజ్యం, 8 అవమానం. అలాగే కర్కాటక రాశికి వచ్చేసరికి 8 ఆదాయం, 2 వ్యయం, 5 రాజపూజ్యం, 8 అవమానం. అట్లా ఇచ్చారనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఎవరు ఏ రోజు ఏ సంవత్సరం నాడు ఏ గ్రహం అధిపతి అవుతారో వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చేసారనమాట. ఈ ఇచ్చిన వివరాలు, ఈ గణాంకాలు వారు చెప్పిన ఏదైతే ఫార్ములా ఇందాక ఉందో రాశిసంఖ్య రూపశ్చైకం త్రిగుణం సరసంయుతం పంచాదశ హరేద్భాగం అనే ఫార్ములాతో టాలీ చేస్తే టాలీ కావటం లేదు. వారిచ్చిన గణాంకాలే వారిచ్చిన ఫార్ములా ప్రకారం టాలీ కావట్లేదు. ఆ ఫార్ములాలో కూడా కొన్ని తప్పులు వస్తున్నాయి. సో అవన్నీ వచ్చిన చెరుకు ఎలా ఉంటుందంటే అది లేదు. ఇవన్నీ చెప్పి మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారనమాట పంచాంగకర్తలో. లాభవు జయాపజయ వృద్ధిహీనం రోగమారోగ్యంచ వృద్ధిహీనంచ ఏతత్ ఆదాయ ఫలం ఉచ్యతే అని చెప్పారండి. ఆదాయ వ్యయాన్ని లాభం అలాభం నష్టం, ఆరోగ్యం అనారోగ్యం, జయాపజయం, ఇటువంటి వాటిలో వృద్ధి ఎంత, హీనం ఎంత, తక్కువ ఎంత ఉంటుంది అనే దానికే తీసుకోవాలి. ఆదాయ వ్యయ సంజ్ఞిక ఈ అంకెలను అలా తీసుకోవాలని చెప్పారు. కానీ దీన్ని ఏదో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫార్ములాగా చెప్పలేదు. ఇప్పుడు అందరూ పంచాంగం చెప్పడం, ఈ రాశి వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఈ చెప్పేసి దానిలోనే వీరిని అందరినీ ఉంచేస్తున్నారు ఆ మూడ్లోనే. అందుకోసం అది కరెక్ట్. ఎప్పుడైతే ఆ చెప్పిన ఫార్ములా ప్రకారం, సిద్ధాంతం ప్రకారం, వాళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారం అవి టాలీ కాలేదో అవి చెప్పడం ఎంతవరకు సబబు? సార్, ఇప్పుడు ములుగు రామలింగ శాస్త్రి లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ రాశారు పంచాంగాలు. ఇప్పుడు వాళ్ళ వారసులు కానీ ఎవరైనా మీ సవాల్కి వస్తే స్వీకరిస్తారా దీని విషయంలో చర్చకి? ఇది వరకు ఒకసారి చెప్పాను మీకు, మౌనం జ్ఞానం వాక్ మీద యుద్ధం పసుపు. మీరు ఒక సవాల్ చేసి ఏదో చెయ్యాలనేది కాదు. శాస్త్రం చూసాం, శాస్త్రం ఎంతవరకు అన్వయం అవుతుంది చెప్తున్నాం. ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఈ లోటుపాట్లు ఉన్నాయని తెలిసి కూడా దీన్ని చెప్పడం ఎంతవరకు సబబు అనేది నా పాయింట్.
ఈ లోటుపాట్లన్నీ సరిదిద్ది మీకు తెలిసిన మహామహులు జ్యోతిష్యులు ఉంటే అవును. ఈ చెప్పిన ప్రకారం వచ్చి చూపించమనండి మీకు. అచ్చచ్చ. అప్పుడు నేను వారి కాళ్ళకి మొక్కుతాను. ఓ అవునా? ఓకే. సాటి జ్యోతిషులకు ఇదే అదే కశ్యప్ లేదు గారి అట్లా ఛాలెంజ్. ఛాలెంజ్ అని పెట్టుకోండి. వారికి చెప్తే వారి రైట్. అంతేగా. ఇప్పుడు నాకున్న మీరు ఒక మాట నాలెడ్జ్ చెప్పారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం కరెక్ట్. చూసాను అది కాలేదు. యెస్. టాలీ కాలేదు. సో రైట్. ఇది వెన్ ఐ మైసెల్ఫ్ ఇస్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ దట్ ఓకే. హౌ ఓకే. కుడ్ హి ప్రీచ్? అంతే కదా. అంతే అదే కదా. అదేంతో సో ఈ రాశి ఫలాలనేవి ఆదాయ వ్యయాలనేవి కేవలం సూచనగానే వాటిగానే చెప్పారు. వాటికి ఎగ్జామ్షన్స్ కూడా చెప్పారు. ఓకే. కానీ ప్రజలందరికీ ఇది వచ్చేసరికి ఉగాది వచ్చింది అనేసరికి ఒక హరికథలాగా అందరూ పెట్టుకోవటం, అవును. ఇవన్నీ చెప్పటం, అవి వినటం, వీరు వెళ్ళిపోవటం, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి రాశి ఫలాలు చెప్పటం, రైట్. ఎవరు ఏ పార్టీ పిలిస్తే వారికి అనుకూలం, ఎవరు చెప్తే వారికి అనుకూలం, అదే కదా. అవి Yes. ఎంతవరకు Correct. సబబు? అందుకోసం నేను జాతక పరిశీలనకి రాశి ఫలాలు అనేది కొంతవరకే. రైట్. మెయిన్ వారంతా జన్మజాతకం ప్రకారం నడుస్తుంది కనుక నేను ఆ పద్ధతిలోనే చెప్తున్నాను. అందుకే రాశి ఫలాలు చెప్పటం లేదు. రైట్. కశ్యప్ గారు ఈ యొక్క మాటని మీరేమైనా విభేదించినా, సమర్థించినా కింద కామెంట్ రూపంలో అది కూడా గౌరవప్రదంగా చేయండి. దాని మీద చర్చ చేద్దాం. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ. సో ఇక అసలైన టాపిక్లోకి వద్దాం. సో మీరు చెప్పిన ఎక్స్ప్రెషన్ మా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఉమ్. రైట్. ఇక అసలైన టాపిక్ వస్తే మీరు ఒక సంచలనం సృష్టించారు. 108 ఆలయాలు, శివాలయాలు అనేది తెలుగునాట పెద్ద సంచలనమైంది. ఆ ఎపిసోడ్ చాలా వైరల్ అయింది కూడా. ఉమ్. సో అయితే చాలామంది అడుగుతున్నారు ఎట్లా వెళ్ళాలి, అసలు ఏ ప్రాతిపదికన ఏ శివాలయాన్ని ఎన్నుకోవాలి, ఉమ్. ఇక్కడ నుంచి ఏమన్నా మీకు బస్సులు పెడుతున్నారా, మీరు లేదంటే ఏమన్నా ఎవ్రీ మంత్ పలానా డేట్ అని ఏమన్నా ఉంటుందా, అనౌన్స్ చేస్తారా, మీరు మాకు మేంగా పోవాలంటే ఏం చేయాలి, ఇట్లాంటివి అడుగుతున్నారు గురూజీ. ఇప్పుడు ఈ 108 పాదాలకి ఒక్కొక్క శివాలయం మనం చెప్పాము. అవును. ఇవన్నీ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ద్రాక్షారామం ఆలయానికి పరిసరాల్లో. ఉన్నాయన్నమాట. ఓకే. ఆ ద్రాక్షారామం దేవతలు నిర్మించింది అని చెప్తారు. అవును. ఆ రకంగా ఈ 108 శివాలయాలు కూడా వారే నిర్మించారు. ఒక భీమసభ అనే చెప్పి ఒక బుక్ ఉన్నది. భీమసభ ప్రకారం ఇవన్నీ అరేంజ్ చేశారని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు దీనికి చెప్పిన సిస్టమ్ ఏంటంటే, ఎవరైతే ఒక పాదంలో పుట్టారో, పుష్యమి నక్షత్రం 1వ పాదంలో పుట్టారంటే వారికి సంబంధించిన ఆలయాన్ని ముందు తెల్లవారుజామున దర్శించుకుని అక్కడ అభిషేకం చేసుకుని, ఆ రాశికి కర్కాటక రాశికి సంబంధించిన ఆలయాన్ని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి ద్రాక్షారామంలో శివుడి దర్శనం చేసుకోవాలి. ఓకే. ఇవి తెల్లవారుజాము నుంచి 12 గంటల లోపు చేసుకోవాలి. అయిపోతుంది. ఇవి దగ్గరలోనే ఉంటాయి. ఒక్కొక్క గుడికి దారం గంట అంతలో ఉంటుంది. గంట మ్యాక్సిమం గంటన్నర. ఓకే. సో వాడు ఒక రోజున ఆ రోజున ప్రోగ్రామ్ వేసి ముందు నాడు సాయంత్రం అక్కడికి వెళ్ళి తెల్లవారుజామున ఈ జన్మ నక్షత్ర పాద ఆలయంలో అభిషేకం చేసుకుని, నా రాశి నక్షత్రంలో దర్శనం చేసుకుని పూజలు చేసుకుని చివరికి ద్రాక్షారంలో పూజలు చేసుకుంటే వారికి అన్ని శుభాలు సిద్ధిస్తాయి. వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారం ఉన్న దోషాలు పోయి వస్తాయి. ఓకే. అట్లాగే కాకుండా ఆ మనిషికి జీవితంలో ఎవరైతే ఈ జన్మ నక్షత్రం పుట్టారో అది తిరిగి వస్తుంది అన్నమాట. వారు జన్మించిన తిథి, జన్మించిన రోజు, జన్మించిన నక్షత్రం, జన్మించిన పాదం, ఏ రోజైతే మనం పుట్టినప్పుడు సిస్టమ్ ఉందో అవన్నీ లైఫ్లో ఒక టైం తిరిగి వస్తాయి. ఎప్పుడో ఓకే. ఒక 5-6 సంవత్సరాలకు 12 అవసరం. ఓకే. అటువంటి రోజులు ఖచ్చితంగా వెళ్ళి చేసుకున్నారంటే వావ్. వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. సూపర్. అట్లాగే కొన్ని శాంతి నక్షత్రాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, ఆశ్లేష, అలాంటి గండాంత నక్షత్రాలు అటువంటివి ఉంటాయి. ఓకే. అటువంటి వారు వాళ్ళ జన్మదినం ఎప్పుడైతే వస్తుందో తెలుగు తిథుల ప్రకారం జన్మదినం తీసుకుని అప్పుడు ఆ పాదం ఉన్న సమయంలో వెళ్ళి ఇటువంటి పూజలు చేసుకున్నా ఉపయోగిస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ఎవరైనా కన్సల్ట్ చేసి కొంతమంది వస్తారు, రాశికి సంబంధించిన వారు అటువంటి వాళ్ళు వస్తారంటే ఉన్నారండి, ఆల్రెడీ ఒక 10 మంది ఉన్నారు. వారిని గైడ్ చేద్దాం. గైడ్ చేసి కావాలంటే తీసుకెళ్ళి ఏ రకమైన అర్చనలు చేసుకోవాలి అనేది కూడా మనం చెప్తాం. ఓకే. అంటే హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరితే ఎక్కడ ఆగాలి గురుగారు? స్టే అంటే ముందు రోజు రాత్రి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ముందు రోజు మధ్యాహ్నం ఇటు బయలుదేరితే నైట్ 10 గంటలకు అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ ద్రాక్షారామా? నియరెస్ట్ వారి ముందు జన్మ నక్షత్ర పాద ఆలయం ఎక్కడ ఉందో ఆ ఊరికి చూసుకుని, అంటే ఇప్పుడు ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఊరు కాదు గురుగారు, మనం ఒక గ్రూప్ గా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అందరూ ద్రాక్షారామం దగ్గర ఆగటమే బెటర్. అయితే రాజమండ్రి అట్లా నియరెస్ట్ పాయింట్ కాకినాడ ఓకే అట్లా చోటాక అక్కడ నుంచి ఇవన్నీ చూసుకురా. ఓకే. ఓకే. అవి చేసుకో. అట్లాంటిది మీరు ఆర్గనైజ్ చేస్తానంటే మనం తప్పకుండా అండి. మాకు చాలా మంది అడుగుతున్నారు, ఆల్రెడీ 10 మంది రెడీ అయ్యారు కాబట్టి చేద్దాం. నెలకు ఒకసారి అట్లా ఏదైనా పెట్టుకుంటే అట్లా
ఆ రోజు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, వివరాలు ఇంకా ఏమన్నా ఉన్నా గూడా ముందు ముందు తెలియజేద్దాం మనం. ఓకే. మొత్తం ఒక బస్‌కి సరిపడా ఒక 50 మంది అంతేనండి బస్సు? అంతమంది వస్తారో ఎంత 50 మంది కన్నా ఒక 10, 20 మంది అచ్చా, స్మాల్ గ్రూప్ 20 బెటర్. మంది గ్రూప్ పెట్టేద్దామా? ఆ! ఓకే. ఒక 10 మంది, 11 మంది అట్లా అయితే రైట్. రైట్. అందరికి బావుంటుంది. అవునా? మరి ఓకే. 50 మంది అయితే పంచారామాల్లో గుళ్ళు చూడటానికి వెళ్ళినట్టు అయిపోద్ది. అసలు పర్పస్ సరిపోదు. అసలు పర్పస్ సాల్వ్ అవ్వదు. ఒక ఓకే. ఓకే. కుటుంబం ఉందంటే కుటుంబంలో ముగ్గురో, నలుగురో ఉంటారు. హ్మ్. ఒక్కోసారి ఒకే కుటుంబంలో అదే నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అచ్చా! అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇది చేసుకోవటం మంచిది. ఓకే. ఓకే. ఒకే కుటుంబంలో ఒకే నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఉండటం అంత మంచిది కాదు. ఓకే. అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇటువంటివి చేసుకుంటే బావుంటుంది. గురుగారు ఇంకొక డౌటు. ఇప్పుడు నక్షత్ర పాదాన్ని బట్టి శివాలయాలకెళ్ళమని జెప్పారు మీరు. కానీ నక్షత్ర పాదాలను బట్టి ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ దేవుడిని కొలవాలి అనేది ఉంటుందా ఏమన్నా? హ్మ్. నక్షత్రాలు వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. ఏ దేవుడిని కొలవాలని కాదు. ఆ! వారు ఏ రకమైన భక్తి భావం కలిగి ఉంటారు. అచ్చా! జన్మ జాతకం ప్రకారం మన పంచమ స్థానం, నవమ స్థానం ఓకే. మన ధర్మాన్ని, మన ధర్మ నిరతిని తెలియజేస్తదన్నమాట. ఆహా! ఆత్మ త్రికోణం. ఓకే. 1, 5, 9. పంచమ స్థానం, సప్తమ తొమ్మిదో స్థానం. తొమ్మిదో స్థానం. అచ్చా! నమస్తే. ఆ! పంచమేమో విద్య, హ్మ్. జ్ఞానం, భక్తి ఓకే. అన్నమాట. ఓకే. 9 ఏంటంటే హైయెస్ట్ లెవెల్ అన్నమాట. హ్మ్. పూర్వపుణ్య స్థానం అన్నమాట. సో, పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఏ గ్రహం ఉన్నది అనే దాన్ని బట్టి వాళ్ళ భక్తిభావం వస్తది. ఓకే. అట్లాగే 9లో ఎవరున్నారు, 9లో ఏ గ్రహం ఉన్నదనేది వాళ్ళ కులదైవం, వాళ్ళ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దైవం ఎవరో అది తెలియజేస్తది. ఓకే. వాళ్ళ నక్షత్రం ఉంటది. ఆ అచ్చా! నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళకి నక్షత్రాది దేవత భక్తి కూడా వస్తదన్నమాట. అవునా? ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆహ్, ఈ మన గ్రహాల్లో 2 వర్గాలు ఉన్నాయని చెప్పాం. అవును. గురువర్గం, శని వర్గం. అవును. గురువర్గ గ్రహాలన్నిటికీ కారకుడు శివుడు. ఓకే. అధిపతి శివుడు. శని అచ్చా! వర్గ గ్రహాలకి కారకుడేమో శని. విష్ణువు. అచ్చా! విష్ణువా? ఓహ్! వైష్ణవులన్నమాట. అదేంటి గురుగారు దీనిలో పాపగ్రహాలంటారు గదా కొన్ని. పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు కల్పించినవన్నమాట. అచ్చా! కల్పించి అవేం గ్రహం లేవు. గ్రహం ఎవరి డ్యూటీ వాళ్ళు అచ్చచ్చా! చేస్తారు. రైట్. రైట్. ఓకే. కాకపోతే వీళ్ళు శని వర్గం, గురు వర్గం అని చేశారన్నమాట ఓకే. ఇదివరకు. ఆ! శని, రాహువు, కేతువు, శని, శుక్ర, రాహు, కేతువులు వీళ్ళని ఒక వర్గం చేశారు. వీళ్ళని విష్ణుమూర్తి అధిపతా? వీళ్ళంతా శని వర్గ గ్రహాలు, వైష్ణవులు అన్నమాట. ఆహా! ఓకే. ఇక గురువు, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి కుజుడు ఆ! 4. ఆ! ఈ 4 గ్రహాలు ఒక వర్గం అన్నమాట. ఓకే. బుధుడు మధ్యలో అటు ఇటు ఉంటాడు అన్నమాట. ఓహోహో! బుధుడు 2 వైపులా ఉంటాడు. ఓకే. మీ రిపోర్టర్స్ రిపోర్టర్స్ లాగా. కాస్త మీ మీడియాకి అధిపతి గురువు. అవునా? కమ్యూనికేషన్స్‌కి అధిపతి ఇది సరే బుధుడు. బుధుడు. ఆ! ఆ! కమ్యూనికేషన్స్‌కి, మీడియాకి, ఈ కళలకి, ఈ ఈ చతురతకి, జోకులకి నారాయణ. 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 మావాడు. నారాయణ నా తత్వం ఆ! జర్నలిస్ట్. ఈ ఓహో! జర్నలిజానికి అన్నిటికి అధిపతి బుధుడు. అందుకు సూపర్. అటు ఇటు ఉంటాడన్నమాట. ఓకే. సో, ఇది ఒక రకమైన వర్గీకరణ. ఓకే. ఇంకా గ్రహాల వైపు వరకు చూస్తే ఈ గురువు, సూర్య, చంద్రులు వచ్చేసరికి శివతత్వం ఉంటాడు. ఓకే. ఈ శని, బుధుడు శని, బుధుడు ఉండేసరికి వైష్ణవ తత్వం. వైష్ణవ తత్వం. ఇంక చంద్రుడు, శుక్రుడు మాత్రం అమ్మవారు అన్నమాట. చంద్రుడు, శుక్రుడు శ్రీ ఓహ్! గ్రహాలు, శాక్తేయం అంటారా? శాక్తేయం. శాక్తేయం. అదే మన హిందూ ఆరాధన పద్ధతిలో శైవం, వైష్ణవం, శాక్తేయం. శాక్తేయం. అవును. ఎవరైతే ఈ నక్షత్రాల ఈ గ్రహాల రాసుల్లో కానీ, ఆ గ్రహాల నక్షత్రాల్లో కానీ పుట్టారో వారికి ఆ రకమైన దైవభక్తి వస్తుందన్నమాట. ఓహోహో! ఉదాహరణకి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి శివభక్తి ఉంటుంది. ఓకే. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి విష్ణు భక్తి ఉంటుంది. ఓకే. స్వాతి అటువంటి నక్షత్రాలు, రాహు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి అమ్మవారి మీద భక్తి. ఓకే. అట్లాగా వారు ఆ అచ్చచ్చ! రకమైన దేవతను ఆరాధిస్తారు. ఓకే. ఓకే. అది కాక వారి ఆ పంచమ స్థానంలో పంచమ స్థానాన్ని బట్టి వారి కులదైవం ఎవరో తెలుస్తుంది. 9వ స్థానాన్ని బట్టి కులదైవం తెలుస్తుంది. ఓకే. పంచమ స్థానాన్ని బట్టి వారు ఏ దేవతను ఆరాధించాలో అనేది కూడా తెలుస్తుంది. ఓకే. సో, ఈ 3 కాంబినేషన్లు చేస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు అందరూ శివాలయాలు దర్శిస్తారు. వైష్ణవాలు తిరుపతి ఆపద మొక్కులు అవసరమైనటువంటి వైష్ణవికి వెళ్తారు. హ్మ్. ఈ కొన్ని అమ్మవారు గ్రామ దేవత, అమ్మవారు ఎక్కువ గ్రామ దేవత అంటారు అనమాట. అసలు ఎవరైనా అచ్చా! సరే ఊరు దాటి బయటికి వెళ్ళేప్పుడు, గ్రామ లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళేప్పుడు, వేరే పుణ్య క్షేత్రాలకు వెళ్ళేప్పుడు కూడా ముందు అమ్మవారి గ్రామ దేవతను దర్శించి ఆమె అనుమతి తీసుకోవాలి. అవును. మళ్ళీ వచ్చేప్పుడు కూడా ఆమె అనుమతి తీసుకోవాలి. హ్మ్. బా! ప్రతి ఏదైనా ముఖ్య కార్యం జరిపేప్పుడు కూడా చెప్తారు. ఓకే. శచి పురంధరాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, లక్ష్మీ నారాయణాభ్యో నమః, బ్రహ్మ భారతాభ్యో నమః, మాతా పితృదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః
ఇలా వీళ్ళందరూ గురుదేభ్యో నమః ఈ 7, 8 మందికి నమస్కారాలు చేసి ఏదైనా కార్యం ప్రారంభించారు. ఈ మధ్య అంటే ఆధ్యాత్మిక సామ్రాజ్యాధిపతిగా చెప్పుకుంటాడు ఆయన. కానీ వివాదాలకు నిత్యం వివాదాల కేంద్ర బిందువు ఆయన చిన్నజీయర్ స్వామి గారు. ఆయన ఈ మధ్య ఇంకొక మాట అన్నాడు, రాముడు గొప్ప శివుడు గొప్ప అని. రాముడు శివుణ్ణి పూజించడం ఏంటి అంటే నాకు అర్థం కాల. ఇదేం వివాదం? ఈయన చూశాడా అసలు ఏంటి? అసలు ఈ రాముడు గొప్ప శివుడు గొప్ప అనే వివాదం ఎందుకు వచ్చింది గురూజీ అసలు? ఈ వివాదాలు అనేవి పూర్వకాలం నుంచే ఉన్నాయండి. ఓకే. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరెవరి గ్రహగతులు బట్టి శైవం, వైష్ణవం, శాక్తేయం ఫాలో అవుతూ ఉంటారు. అవును. అయితే ఒక కాలంలో ఏం జరిగిందంటే వీరు శైవులు, వైష్ణవులు కొట్టుకున్నారు. పరస్పరం అమ్మో, విభేదించుకున్నారు. అది చంపుకున్నారు. చంపుకున్నది మన హిందూ మతంలోనే కాదు మిగతా మతంలో కూడా జరిగినాయి. అవును. ముస్లిమ్స్లో కూడా షియాలు, సున్నీలకు అవును. పడదు. అవును. అట్లాగే క్రిస్టియానిటీ కూడా జీసస్ క్రీస్తుకున్న 12 మంది శిష్యులు 12 రకాల మార్గాలు తీసుకున్నారు. క్యాథలిక్లు, రామన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు అట్లా అవును. అవును. వాళ్ళు కూడా విభేదించుకుని యుద్ధాలు చేశారు. అవును. అట్లా మన హిందూ సమాజం, హిందూ దేశం వచ్చేసరికి ఏం జరిగిందంటే శైవం, వైష్ణవం, శాక్తం ఇలా ఫాలో అవుతున్నారు. అందులో అన్నిట్లోనే అతున్నట్టే దీనిలో కూడా అతి చేసేవాళ్ళు ఉంటారు కనుక వీరశైవం, వీర వైష్ణవం, వీరశాక్తేయాలు కూడా వచ్చినాయి. చాలా మంది వీరశైవులేమో ఈ త్రిశూలాలు గుచ్చుకోవటం, వాటి మీద పడుకోవటం, కంఠంలో గుచ్చుకోవటం అటువంటివి చేశారు. వీర వైష్ణవులేమో భుజాల మీద శంకు చక్రాలు కాల్చి ముద్రలు వేసుకున్నారు. అటువంటి చాలా పోకడలు జరిగినాయి. ఓకే. అట్లాగే ఈ శాక్తేయంలో అమ్మవారికేమో బలులు అర్పించారు. ఈ మూడిట్లో చెప్పింది ఏంటంటే అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, ఆహార ప్రియో మాతు. శివుడికి అభిషేకం చేయాలి, ఆ విష్ణువు అలంకారం చేసుకుంటాడు, అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి. ఓకే. ఇది ఒక ఆచారం. అవును. ఈ మూడు మనం నిత్యం చేసేవే. మనం మార్నింగ్ లేచి స్నానం చేసామంటే అది అభిషేకం. అవును. మనం డ్రెస్ చేసుకున్నామంటే అది అలంకారం. టిఫిన్ చేసామంటే అది ఆహారం, నైవేద్యం. ఇవన్నీ మనిషిలో ఉన్నవే. ఇవన్నీ బయటికి తీసుకొస్తే ఎట్లా అవుతుంది అన్నమాట. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, ఆహార ప్రియో మాతృ. ఈ రకమైన ఉన్నాయి. ఇవి విపరీతంగా వీర వైష్ణవ, వీరశైవం వచ్చేసినప్పుడు ఈ రకమైన పోకడలు వస్తుంటే దీన్ని చాలా మంది నిరసించారు. అక్కడ వారికి ఎక్కువగా జంతు బలులు కనిపించినాయి. వీటినే జంతు బలులు ఇస్తున్నారు, జీవహింస చేస్తున్నారు, జీవహింస చెయ్యరాదు అని చెప్పి జైన మతం వచ్చింది అనమాట. ఓకే. మహావీర్ జైన మతాన్ని స్థాపించారు. అప్పుడు దీన్ని నిరసించి కొంతమంది దానిలోకి వెళ్ళారు. సాత్విక ఆహారం అది ఎక్కువగా గుజరాత్ అయ్యారే, సేట్లు, మార్వాడీలు అటువంటి ఫాలో అయ్యారు. అది ఇంకా ఉండగా వారు ఎక్కువగా అట్లే కాకుండా సామాన్య జనం కూడా ఇట్లా దీన్ని నిరసించినప్పుడు బౌద్ధం వచ్చింది. బుద్ధుడు వచ్చి బౌద్ధ మతం స్థాపించాడు. అప్పుడు ఇన్ని రకాల కలగూర గొంపలాగా ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యుడు వచ్చాడు. ఆ శంకరాచార్యుడు వచ్చి ఒక సిస్టమ్ని ఆయన పెట్టాడు అనమాట. పంచాయతన సిస్టమ్ అని చెప్పాడు. ఆయన ఇచ్చిన వాంగ్మయం తిరుగులేని వాంగ్మయం. అందులో ఆయన అన్ని సౌరం, శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణపత్యం ఏ రకమైన ఆరాధనలో ఎటువంటి స్తోత్రాలు ఆయన ఇచ్చిన తిరుగులేనటువంటి స్తోత్రాలు వాంగ్మయం ఇచ్చారు ఆయన. అవి ఫాలో అవ్వని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే పంచాయతనం అనే ఒక సిస్టమ్ పెట్టారనమాట. 5గురు ఆరాధన చేయాలి. ఎక్కడైతే ఇప్పుడు శివ పంచాయతనం, శివుడు మెయిన్ డైట్గా ఆరాధిస్తే ఆ చుట్టూ విష్ణువు, అమ్మవారు, గణపతి, కుమారస్వామి వాళ్ళు 4గురిని పెట్టాలి. అది శివ పంచాయతనం అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ గ్రహాల నుంచే వచ్చినాయి. పంచభౌతికమైన ప్రపంచం, పంచభూతాలు ఉన్నాయి కదా, వాయువు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆయతనవాన్ భవతి అనే వేదమంత్రంలో చెప్తారు. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నోరాప, ఆపో భూమి. ఆకాశం అనేది శూన్యం. ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది. ఒక ప్లేస్ మనం తీసుకుంటే ఒక గ్లాస్ జారి పెట్టమంటే ఖాళీ ఉందంటారు. అది కానీ ఖాళీ ఉండదు, దానిలో వాయువు ఉంటుంది. దాన్ని కొంచెం వేడి చేస్తే అది కొంచెం వ్యాపిస్తుంది, చల్లబెడితే తగ్గుతుంది, లిక్విడ్లోకి వస్తుంది. ఇంకా కూల్ అయిందంటే సాలిడ్ అవుతుంది. ఇవే పంచభూతాల తత్వాలు అన్నమాట. పంచభూతాలకు సంబంధించిన గ్రహాలు కూడా ఒక్కో తత్వం నుంచి ఒకటి వస్తుంది. అప్పుడు ఆకాశతత్వానికి శివుడు, వాయుతత్వానికి అమ్మవారు, జలతత్వానికి విష్ణువు, భూతత్వానికి వచ్చి గణపతి, ఈ అగ్నితత్వానికి వచ్చి సూర్యుడు చేశారు. ఇందులో మళ్ళీ అగ్నితత్వానికి కుమారస్వామి, కార్తికేయుడు అని చెప్పారు అనమాట. అలాగే భూతత్వాన్ని విశ్వక్సేనుడు అని చెప్పారు. ఈ రకమైన తత్వం ఉంటుంది. ఇదే వాస్తులోకి కూడా వచ్చిందండి. ఇప్పుడు మేము పెట్టినప్పుడు పంచాయతనం పెట్టినప్పుడు ఈశాన్యంలో జలతత్వం ఉండాలి, అందుకు వాటర్ పెట్టమన్నారు. ఆగ్నేయంలో అగ్నితత్వం ఉండాలి, అక్కడ వంటగది పెట్టమన్నారు. అక్కడ
ఆ అగ్ని అంటే కుమారస్వామి కానీ సూర్యుడు కానీ ఉండాలి. వాయువ్యంలో అమ్మవారు ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి వాయువు నుంచి, అమ్మవారిని వాయువు నుంచి వస్తుంది. అచ్చా. ఇంకా నైరుతిలో భూతత్వం అంటే బరువు స్థిరం ఉండాలన్నమాట. ఓకే. అందుకు భూతత్వానికి కారకుడు శివ పంచాయతనం చేసినప్పుడు మధ్యలో శివుడు ఉంటే విష్ణువు జలస్వరూపం అన్నమాట. హరిపాదాలు పుట్టావంటే గంగమ్మ అంటే అవును. జలం గంగ అనేది హరిపాదం. అలా విష్ణు అప్పుడు జలతత్వానికి కారకుడు ఈశాన్యంలో పెడతారు. ఆగ్నేయంలోనేమో సూర్యుని కానీ కార్తికేయుని కానీ ప్రతిష్ఠిస్తారు. నైరుతిలోనేమో గణపతిని ప్రతిష్ఠిస్తారు, భూతత్వం. అందుకే ఇప్పుడు గణపతి నవరాత్రులు చేసేప్పుడు మట్టి విగ్రహాలు పెట్టండి, మట్టి విగ్రహాలు పెట్టండి అంటున్నారు. అవును. ఇంకా వాయువులు వచ్చేసరికి అమ్మవారు. భూతత్వం కాబట్టి ఇవి శైపంచం. దీన్నే ఇంకా కిందకి తీసుకొచ్చి వాస్తు అనేసరికి ఈశాన్యం గుంట, ఆగ్నేయం మంట, నైరుతి పెంట, వాయం పంట అనే లెవెల్ తీసుకొచ్చారు. అట్లాగే శివ పంచాయతీ ఈ సిస్టమ్. అట్లాగే విష్ణువు ఉన్నప్పుడు విష్ణు పంచాయతీ. విష్ణు మధ్యలో ఉన్నాడంటే ఈశాన్యంలో శివుడు ఉంటాడు, ఆగ్నేయంలో సూర్యుడు ఉంటాడు, వాయువులో అమ్మవారు లక్ష్మీదేవి, నైరుతిలో గణపతి కానీ అలా ప్రతిష్ఠిస్తారు. అలాగే అంబికా పంచాయతీ, అమ్మవారిని తీసుకుంటే అంబికా పంచాయతీ. ఇలా సౌర పంచాయతీను గాణపత్యం కూడా పెట్టారన్నమాట. ఈ రకమైన సిస్టమ్ చేసి ఈ రకమైన ఆరాధనా పద్ధతులు పెట్టి ఈ బలులు అవి చేసి మాంసాహారాలు ఇస్తున్నారనే తగ్గించి సాత్వికాహారానికి పెట్టి ఈ పులిహోర నైవేద్యం, చిత్రాన్నం, పొంగల్ అటువంటివి కూడా ప్రిస్క్రైబ్ చేసి అమ్మవారి తత్వాన్ని అంతా శ్రీచక్రంలో ప్రతిష్ఠించి చేశారు. అలాగా ఆదిశంకరాచార్యులు ఒక హిందూ మతాన్ని ఇంత సిస్టమైజ్ చేసి ఏ రకమైన ఆరాధన పద్ధతులు చేసుకోండి అని చెప్పినప్పుడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ శివుడు గొప్ప రాముడు గొప్ప అనే వివాదం తెలియజేట ఎంతవరకు అర్థం? అలాగే ఇప్పుడు ఈ రకమైన వివాదాలు సృష్టించే వాళ్ళు ఆదిశంకరాచార్యుల కన్నా గొప్పవారా? కాదు కదా. అది వారి అదే అంటున్నా. అసలు ఈ పరివ్రాజకులు అనే బ్యాచ్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు, ఎలా పుట్టుకొస్తారు సార్? ఏమండి, ఎవరు ఏమవుతారు, ఎందుకు అవుతారు, ఎప్పుడు అవుతారు అన్ని చెప్పే గ్రహగతులే. అచ్చా, ఓకే. గ్రహాల వల్లే అందరూ అవుతారు. యోగ జీవుల, భోగ జీవుల, కర్మ జీవుల, ఏం చేస్తారు అన్ని వాటి ప్రకారం వస్తాయి. ఈ పరివ్రాజక దానికి కూడా సిస్టమ్ ఇచ్చారు జ్యోతిష్యం ప్రకారం. ఎవరి జాతకంలో అయితే 4, 8, 12 స్థానాల్లో ఎక్కువ గ్రహాలు ఉండి వాటి మీద వేరే గ్రహాల చూపు కూడా ఉంటే అటువంటి ప్రభావమైన పరివ్రాజకులు సాధువులు అవుతారన్నమాట. 4లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయంటే 4 కుటుంబ స్థానం. ఆ కుటుంబ స్థానంలో ఎక్కువగా ఉన్నాయంటే కుటుంబం రాదు, 4 తలకో పక్క వెళ్ళిపోతుంది. 8 అష్టమ స్థానం. అష్టమ స్థానం అత్తవారిల్లు. అష్టమంలో రకరకాల గ్రహాలు ఉంటే వారికి రకరకాల ఇబ్బందులు వస్తాయి. అత్తవారిల్లు పెళ్లి దగ్గర 4, 8, 12లో మనం చెప్పాం. 4, 8, 12లో వ్యతిరేక గ్రహాలు, చెడు గ్రహాలు, ఎక్కువ గ్రహాలు ఉంటే వారికి పెళ్ళి అవ్వదు. అది ఇంకొంచెం పెరిగేసరికి ఈ సన్యాస యోగంలోకి వెళ్తుంది అన్నమాట. ఈ 4, 8, 12లో ఎక్కువ 4, 5 గ్రహాలు ఉండి వాటి మీద ఇంకొక గ్రహం చూపు కూడా ఉందంటే వాళ్ళు ఏ రకమైన సన్యాసంలోకి వస్తారనేది కూడా చెప్పారు అనమాట. ఈ 4, 5, 12లో ఎక్కువ గ్రహాలు ఉండి వాటి మీద సూర్యుడు చూపు ఉందంటే వారు తపస్సులు అవుతారు అన్నమాట. అరణ్యాల్లోకి పోయి తపస్సు చేసుకుంటారు. చంద్రుడి చూపు ఉన్న దృష్టి ఉందంటే వాళ్ళు కాపాలికులు అంటారు, అటువంటి వాళ్ళు అవుతారు అన్నమాట. కుజుడు చూపు ఉందంటే వాళ్ళేమో శాక్యముని, బౌద్ధ సన్యాసులు. బుధుడు చూపు ఉందంటే ఏకదండి అంటారు, అంటే కేవలం భిక్షాటన కోసం, వైరాగ్యం పొంది భిక్షం కోసం కాషాయం కట్టే వాళ్ళు అవుతారు. ఇంకా 3 త్రిదండి, ఎవరు గురువు చూపు ఉందని వారు త్రిదండులు అవుతారు అన్నమాట. ఆ త్రిదండులు పరివాజక యోగం, పీఠాధిపత్యం అటువంటి వారికి వస్తుంది. శుక్రుడు ఉన్నాడంటే చార్వాకులు అంటారు. అసలు ఈ దేవుడే లేడు, మతం లేదు అనే రెట్ట మతానికి వస్తారు అన్నమాట, చార్వాక సిద్ధాంతం. ఇంక శని ఉన్నాడంటే, శని రాహువులు ఇటువంటి వాళ్ళు చూపుందంటే వారు అఘోరీలు, నాగా సాధువులు ఇటువంటి వాళ్ళు అవుతారు. అలా ఈ రకమైన పరిస్థితి ఉన్నవారు అసలు యాక్చువల్గా బయటకు రారు. ఏ రకమైన సిస్టమ్ వారికి ఇచ్చారో అందులోనే ఉండిపోతారు. దాని నుంచి బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్. గురుగారు, ఇప్పుడు శ్రీనివాస్ అనే అబ్బాయి అఘోరి అని చెప్పి తిరుగుతున్నాడు కదా, ఏంటి అసలు అబ్బాయి అఘోరి? అసలు ముందు ఆమె ఎట్లా చూపించారు? స్త్రీగా చూపించారు. ఇప్పుడు పురుషుడు అంటున్నారు. అఘోర సన్యాసం తీసుకున్న వాళ్ళు అసలు మన జనస్రవంతిలోకి రారు. మీరు కుంభమేళాల్లో వాటిలో చూసారు కదా, అఘోరి అప్పుడే వస్తారు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికి తెలియదు. అవును, అది ఎంతవరకు కరెక్ట్ మీరే డిసైడ్ చేస్తారు. ఎవరికైతే వారి జన్మజాతకం, గ్రహాల పరిస్థితులు బట్టి ఏ రకమైన జీవనం అనేది తెలుస్తుంది, దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. మళ్ళీ అది కూడా ఎంతవరకు చేస్తారు, ఈ సన్యాసం స్వీకరించే వాళ్ళు కూడా పూర్తిగా సన్యాసంలో ఉంటారా, ఉండరా, ఆ ధర్మం పాటిస్తారా, అది కూడా చూసి డిసైడ్ చేస్తారు. ఇది వరకు ఒకసారి చూసి ఎవరో ఒక పీఠాధిపతి పీఠం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, చాలా వివాదాలు వచ్చినాయి.
ఆ, అట్లా అందుకే పీఠాధిపత్యం ఇచ్చేప్పుడు ముగ్గురు నియమిస్తారనమాట. అచ్చా అచ్చా. ఉత్తరాధికారి, పూర్వాధికారి కూడా ఆహా. అట్లా అన్నమాట. ఆ, అలా వారందరి జన్మజాతకాలు పరిశీలించి ఉమ్, వాళ్ళు ఏ దశలోనైనా మళ్ళీ ఈ సంసారాల్లోకి ఇటువంటి బంధనాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా అచ్చా. అనేది కూడా చూసి అటువంటి ఏమీ పరిశీలించి. లేనప్పుడు వాళ్ళకి పీఠాధిపత్యం ఇస్తారు. ఓకే. ఇవి కాక ఇంకా కర్మ సన్యాస యోగం అని ఒకటి ఉంటుంది మన ఆ, మోడీ గారి లాగా. ఆ, ఆయన అచ్చా. హిమాలయాలకు వెళ్ళిపోతాను తపస్సు చేసుకుంటానన్న ఆయన వ్యతిరేక రాజయోగం మళ్ళీ రాజ్యంలోకి ఇచ్చారు. ఆ, అట్లాగే ఎవరైతే మాకు రాజ్యాలు వద్దు బుద్ధుడు అలాగే నాకు రాజ్యం తీసుకుంటే రాజ్యం వద్దని చెప్పి ఆ, దీనిలో సన్యాసంలోకి వెళ్ళారు. ఆ, సన్యాసం కోరిన వాళ్ళు రాజ్యాల్లోకి వచ్చారు, రాజ్యం కోరిన వాళ్ళు సన్యాసం. బా. ఇది వారి వారి యోగాలను బట్టి ఒక్కొక్క రకం ఒక్కొక్కటి స్థిరయోగం ఉంటుంది, వ్యతిరేక యోగం ఉంటుంది. ఆ ఓకే. గ్రహాల గతులు బట్టి ఇవన్నీ తెలుస్తాయి. రైట్. ఏదైనా జరిగేది చివరికి గ్రహగతులు పెట్టే. ఓకే. ఎట్లాగైతే మ్యాథమెటిక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఉమ్, ఆస్ట్రాలజీ ద మదర్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్. ఓకే ఓకే. ఎవరు ఎప్పుడు ఎందుకు ఏమవుతారు, ఎంతవరకు అవుతారు, ఎంతవరకు చేస్తారు అవన్నీ చెప్పేదే జ్యోతిష్యం. ఓకే. ఈ జ్యోతిష్యాన్ని రాశి ఫలాలు, మోస ఫలాలు, ఆదాయ వ్యయాలు, దైనందిన జీవితాలకు దానికి ఆపాదించేసి దీని అర్థమే మార్పిచ్చేశారు. బా. అందుకు దీని మీద చాలా రకరకాల విమర్శలు, వ్యతిరేక భావాలు వస్తున్నాయి. ఉమ్, అటువంటివి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా టెల్ ది స్టోరీ యాజ్ ఇట్ ఈస్, రైట్. అంతే తప్ప ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి తప్ప వేరే ముచ్చట్ల కోసం వారు ఏదో సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం ప్రియం నబ్రూయాత్ అసత్యం ప్రియం అని చెప్పారనమాట. సత్యం బ్రూయాత్ నిజం చెప్పండి, ప్రియం బ్రూయాత్ వాడికి ఇష్టమైంది చెప్పండి, నబ్రూయాత్ సత్యమ ప్రియం వాడికి నిజం ఇష్టం కాబట్టి నిజమైనా చెప్పకూడదు. ఉమ్, అచ్చా. ఓ, మీరున్నారండి, మీరు రేపు మీరు ఎమ్మెల్యే అయిపోతాను అనుకుంటున్నారు. అవును మీకు వచ్చి మీరు ఎమ్మెల్యే కారు అని చెప్పాను, అవును మీ జాతకం ప్రకారం మీరు కారే నాకు తెలుసు అవును చెప్పేస్తారు. చెప్పరు. చెప్పకూడదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అంతే. నిజం చెప్పు, వాడికి ఇష్టమైంది చెప్పు, ఆ, వాడికి ఇష్టం లేని నిజమైనా చెప్పకూడదు. ఓకే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అచ్చా, అచ్చా. నబ్రూయాత్ సత్యమ ప్రియం. అంటే గురుగారు ఇప్పుడు ఒక వేణుస్వామి గారు ఒక ఉన్నారు. నిమిషం. ఆ, నబ్రూయాత్ సత్యమ ప్రియం ఆ, నబ్రూయాత్ అసత్యం ప్రియం. అట్లాగని చెప్పాను మీరు ఎమ్మెల్యే అయిపోతారని చెప్పి కూడా నేను అబద్ధం చెప్పకూడదు. రైట్ రైట్ అది ఉన్నదన్నమాట. అది ఎంతవరకు అన్వయించుకుంటారో తెలుసు. రైట్. ఇప్పుడు వేణుస్వామి గారు ఉన్నారు ఆస్ట్రాలజర్. వారు ఏం చెప్తారంటే నేను చెడు చెప్తాను అంటే చెప్తే చెడు చెప్పడం ద్వారా మీరు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా, మంచి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి అంటారు. అంటే దీనికి ఏమన్నా అంటే ఇది శాస్త్ర సంవాదమే, వ్యక్తిగత ఏం లేదు ఇందులో. ఇటువంటి విషయాల్లోకి నేను ఇదివరకే చెప్పి ఎవరి పద్ధతి కాదు ప్రకారం వాళ్ళు గురు, ఇది ఒక చెప్తుంటారు. శాస్త్ర సంవాదం ఇది. అంటే మీరు ఒక మాట చెప్పారు, ఆయన ఒక మాట చెప్పారు, అంటే దీంట్లో చెడు చెప్పటము అనేది జాగ్రత్తలు పెడతారు అనేది ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోగలరు అంతవరకే చెప్తారు. ఆ, కానీ మంచి కూడా చెప్తారు, మంచి చెప్తే పూర్తిగా ప్రయత్నం మానేస్తారేమో అని చెప్పి కూడా ఉంటుంది. అంతే కదా. సో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏంటి దీని మధ్యలో చెప్పాలి, శుద్రుడి కర్మ విద్రుడి కర్మ దృఢ కర్మ. నువ్వు ప్రయత్నిస్తే పని జరుగుద్ది అనేది చెప్పేదే జ్యోతిష్యం అన్నమాట. ఓకే. నీ పనికి జరగదు ఆ, అది చెప్పనవసరమే లేదు, నీ ఓకే. పని ఆటోమేటిక్గా జరిగిపోద్ది అది చెప్పనవసరం లేదు. ఉమ్, ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఆ, సో ప్రయత్నం మీద సాధనమున పనులు సమకూరు ధరలోన. yes. నీ ప్రయత్నం చేసుకుంటే నీకు ఇది సిద్ధిస్తుంది, ఈ రకమైన ప్రయత్నం చేసుకో బాబు అని చెప్పడానికి ఉద్దేశించింది జ్యోతిష్యం తప్ప రైట్. ఏదో చెడు జరిగిపోద్ది అని ముందే జాగ్రత్త తీసుకుంటారంటే ఆయనకి ఏదో మారణకం ఉంటుంది. ఉమ్, ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమన్నా అపమృత్యు దోష నివారణలో లేదంటే ఇట్లాంటి ఏదైనా అది స్థిరమే కదా, ఆ, ఏది జరగాల్సింది భగవంతుడు జరగాలి చేర్పిస్తాడు. ఆ, సో చిన్నవి అయితే వాటికి నివారణ ఉంటుంది కానీ పెద్దదానికి అట్లాగే చేయలేం. ఎట్లీస్ట్ ఆలస్యం చేయడమేమో. యాంటిసిపేషన్ అనేది ఉంటుంది. ఆ. ఎవరైనా ఒక నేరం చేసిన వాడు జైలుకి వెళ్తానంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాడు. అవును ఎగ్జాక్ట్లీ. ఇది ఆ సో రకం. అట్లా వండర్ఫుల్. అయితే గురుగారు గతంలో మీరు మాకు ఒక మాట ఇచ్చారు, ఏ నక్షత్ర పాదంలో పుట్టిన వాళ్ళు ఏ వృత్తికి ఉమ్. అర్హులు, ఏ రాశులు ఉన్నవాళ్ళు ఏ వృత్తికి అర్హులు అనేది ఒకటి మనం ఎపిసోడ్ చేయాలనుకుంటున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్కు మాకు అవకాశం ఇస్తారా? అది చేద్దాం. వారి వారి దశమభావం వారి నక్షత్రంలో ఏ రకమైన యోగ్యం ఉన్నదని చూసి చెప్పొచ్చు. ఓకే. అందుకు దానివల్ల అందరికి ఉపయోగిస్తుంది. Right, దానికంటే ఎందుకంటే, ముందు ఉద్యోగం ఏ రకమైన విద్య వస్తుంది, వారికి ఏ రకమైన ఉద్యోగం వస్తుంది, వృత్తి వస్తుంది, వ్యాపారం వస్తుంది, అది ఏ లెవెల్లో వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలో జాయినింగ్ టైం ఇది.
మరి అలాంటి పిల్లలకి ఏమన్నా మనం సజెషన్స్ ఇవ్వగలుగుతామా గురుగారు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పు. నెక్స్ట్ ఎపిసోడ్లో? సరే గురుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే. చూశారు కదా, సో 108 శివాలయాల్ని దర్శించుకుంటే ఫస్ట్ చెప్పాల్సిందంటే శివకేశవ భేదాలు ఏం లేవు, వాటిని పట్టించుకోకండి. ఆ యొక్క పరమశివుడి ఆలయ సందర్శనంతోనే మీ జన్మ సహా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ నక్షత్ర పాదానికి సంబంధించిన ఆలయానికి దర్శించడం అనేది చాలా చాలా ఉత్తమం. అది మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం మన అదృష్టం. అది కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. చక్కగా రాజమండ్రిలో, కాకినాడ నుంచో, ఇక హైదరాబాద్ నుంచో వెళ్ళి ముందు రోజు రాత్రి అక్కడ స్టే చేసి పొద్దున్నే చేసుకోవడం మొదలు పెడితే ఆ యొక్క ఆలయం అది ద్రాక్షారామం ద్రాక్షారామం చుట్టుపక్కల ఆ దర్శనంతో మీ యొక్క తీర్థయాత్ర కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా, వివరాలు కావాలన్నా ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. గురువుగారైనా తీసుకెళ్తారు నెలకొకసారి, లేదా మీరైనా సొంతంగా వెళ్ళేలాగా మీకు గైడ్ చేస్తాం. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ది గ్రేట్ ఆస్ట్రాలజర్ కశ్యప్ గారితో మా బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైడింగ్ ఆఫ్.